స్టార్ట్ అవుతుంది మన సక్సెస్ అనేది. 5 గంటలకి లేవడం ఓకే, లేవలేకపోతున్నాం. 5:30, 5:40, 5:50 కన్నా అలారం పెట్టుకోవచ్చు కదా. అదే మీరు డ్యూటీ చేస్తున్నారనుకోండి, ఒక్కరోజు ముందు రమ్మంటారు, వారం రోజులు వీకే డ్యూటీ చేస్తారు. వెళ్తామా వెళ్ళమా? మనం అందరం ఎందుకు చేస్తున్నామంటే అక్కడ మీరు జీవితం కోసమా, జీతం కోసమా, లంచ్ కోసం చేస్తున్నారా, లైఫ్ కోసం చేస్తున్నారా అనేది చూడండి. ఓకేనా? 25 సంవత్సరాలు మేము కష్టపడ్డాం, కానీ వెనక్కి తిరిగి చూసుకుంటే ఏముంది ఒకసారి? చాలా మంది జీవితాలు అట్లనే ఉన్నాయి. ఇంకా మీరందరూ కూడా తొందరగా మంచి తక్కువ ఏజ్లో మీరందరూ సైన్ చేసారు. ఎవరెవరైతే తక్కువ ఏజ్లో చేసారో 2 సంవత్సరాలు గట్టిగా కష్టపడండి, ఆటోమేటిక్గా వచ్చేస్తుంది. ఇంకొకటి ఏంటి అంటే సక్సెస్కి రెస్పాన్సిబుల్ ఎవరు తీసుకోవాలి? నేను సక్సెస్ కావాలి, నా అప్లైన్ ఉంటాడు, కానీ నేను ఒక్కదాన్నే ఉన్నాను. అప్లైన్కి ఇంకా వేరే లెగ్స్ కూడా ఉంటాయి కదా. 6 లెగ్ల మీద వర్క్ చేస్తామా, 8 లెగ్ల మీద వర్క్ చేస్తామా? మనకి 8 మంది పిల్లలు, మా మమ్మీకి 8 మంది పిల్లలు అని చెప్పాను కదా మన స్టోరీలో. మరి నన్ను ఒక్కదాన్నే చూసుకుంది అనుకోండి, మరి ఎలా అప్పుడు మిగతా 7 పిల్లలు ఎక్కడ పోవాలి? అవునా కాదా? అవునా? సో నాకు ట్రైన్ చేసింది అన్ని. నేనే పెద్దదాన్ని అనుకోండి, నేనైతే చిన్నదాన్ని, కానీ ఎగ్జాంపుల్కి చెప్తున్నా, నేను పెద్దదాన్ని అనుకోండి, నాకు అన్నీ నేర్పించేసింది. అప్పుడు నేనేం చేయాలి? వేరే వాళ్ళకి మళ్ళీ నా పిల్లలకి అట్లా నేనే చేస్తానా, మళ్ళీ మా మమ్మీనే వస్తుంది, మా అమ్మనే చేస్తుంది అని ఎదురు చూస్తానా? సేమ్ మీరు కూడా రెస్పాన్సిబిలిటీ అనేది తీసుకోండి. ఎప్పుడైతే బాధ్యత అనేది మనం తీసుకుంటామో అప్పుడు సక్సెస్ అనేది 100% వస్తుందనే మీరు సెల్ఫ్ టాక్ అనేది స్టార్ట్ చేయండి. ఇంత టీచర్ అయినప్పటికీ ఇంత పాజిటివ్, నేను కవితలు రాస్తాను, నేను అన్ని పాజిటివ్ చెప్తాను, కానీ నాకు అసలు తెలియదు. సెల్ఫ్ టాక్ రాస్తే అది జరుగుతుంది అనేటువంటిది ఈ విన్నింగ్ టీంలోకి వచ్చిన తర్వాత భార్గవి మేడంతో ఒకసారి కౌన్సిలింగ్ తీసుకున్న తర్వాత తను చెప్పింది, సంగీత మ్యామ్ నేను ఇది చేస్తాను, మీరు ఇది చేయండి అని. లీడర్స్ నిజంగా నేను చెప్తున్నాను, మీరు నమ్ముతారో లేదో, ఈవెన్ పూర్ణిమ మేడం కూడా చెప్పింది. ఒకరోజు జగ్గు మీద కూడా ఆమె క్రౌన్ అని రాసినాను, చెప్పుల మీద కూడా ఆమె క్రౌన్ అని రాసుకున్నానని చెప్పింది. విన్నారో లేదో మీరు ఒకసారి వినండి. సో నేను కూడా ఎక్కడ చిత్తు పేపర్ కనిపించినా కానీ టైం ఉంది అంటే మాత్రం అక్కడ కూర్చొని ఆమె క్రౌన్ అని రాసుకున్నాను. పెట్టుకున్న డేట్ కంటే 3 రోజుల ముందు నేను కంప్లీట్ చేయడం జరిగింది. అర్థమవుతుందా? సో సెల్ఫ్ టాక్ అనేది చేయండి. ఇంతగానం ఇప్పుడు చెప్పి మీకు పంపిస్తారు కదా, మళ్ళీ నెక్స్ట్ డే మీ పొద్దున్నే మీ అప్లైన్ కాల్ చేస్తారు, ఎంతవరకు వచ్చింది, ఎన్ని ప్లాన్స్ అయినాయి అంటే ఏమొస్తుందంటే, ఎవరు చెప్తే వింటారు సార్, అసలు ఎవ్వరు వింటలేరు, నేను 10 మంది దగ్గరికి పోయినా 10 మంది కూడా రేట్ ఎక్కువ అంటుంది, లేకుంటే ఆల్రెడీ ఇదివరకే చేసి వదిలేసినాము, అసలు బేకారంట. అంటే నేనేం చెప్తున్నానంటే సక్సెస్ అయిన వాళ్ళతోటి పవర్ ఆఫ్ అసోసియేషన్ అంటారు, హిందీలో అయితేనేమో సంగత్ కా అసర్ అంటారు. మనం మన పిల్లలకి ఏం చెప్తామంటే ఫస్ట్ బెంచ్ లో కూర్చోని చెప్తాం. మీటింగ్లలో మన అప్లయన్స్ ఏం చెప్తారంటే, 1ంటికి మీటింగ్ ఉంది, 12:30 వరకు వచ్చి మీరు కూర్చోండి, ముందు సీట్లో కూర్చుంటే కాన్సన్ట్రేషన్ వస్తుంది, ఫోటోలు వీడియోలు మంచిగా తీసుకోవచ్చు అని చెప్తారు. మనం ఎంతమంది వస్తున్నామో ఒకసారి క్రాస్ చెక్ చేసుకోండి, ఓకేనా? అండ్ ఇంకొకటి ఏంటి అంటే, ముందు సీట్లో కూర్చున్న తర్వాత మంచిగా చదివే వాళ్ళతోటి మీరు స్నేహం చేయండి అని చెప్తామా లేదా? ఎందుకు చెప్తామంటే వాళ్ళ లోపల ఉన్నటువంటి మంచి గుణాలు మన పిల్లలకు కూడా వస్తాయి. అవునా? వాళ్ళు రాస్తే వీళ్ళు రాస్తారు, వీళ్ళు ఆడుకుంటే వాళ్ళు ఆడుకుంటారని పేజ్ మొత్తం చింపుకొని వస్తారు, వాటర్ బాటిల్ మొత్తం పేపర్లు వేసుకొని వస్తే ఏమడుగుతారంటే, అరే ఇవాళ ఎవరి దగ్గర కూర్చున్నావరా నువ్వు, మీ మేడం మళ్ళీ నీ సీట్ మార్చిందా అని అంటారు. అంటారా అనరా అండి? అంటారు కదా. ఇక్కడ కూడా సేమ్ పవర్ ఆఫ్ అసోసియేషన్ అంటారు. సక్సెస్ అయినటువంటి లీడర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళతో పాటుగా మీరు ఉన్నారనుకోండి, 100% మీరు కూడా సక్సెస్ అవుతారు. అవుతామా కామా? ఎంతమందికి నమ్మకం ఉందండి అవుతామని? కొంచెమే ఎత్తుతున్నారు, కొంచెమే నమ్మకం ఉందా? సో ఇంతే, ఏం లేదు. మన అప్లయన్స్ ఏది చెప్తే అది చేస్తూ ఉండండి. రెస్పాన్సిబిలిటీ అనేది నేనే తీసుకోవాలి, ఓకేనా? సో మనమే మీటింగ్ లో ఫస్ట్ ఉండాలి, మనమే మళ్ళీ లాస్ట్కి వెళ్ళాలి. మీటింగ్కి వస్తాం కానీ మధ్యలోనే వెళ్ళిపోతాం, కౌన్సిలింగ్ అనేది తీసుకోకుండా వెళ్తాం. అది మనం అందరం చేసేటువంటి పెద్ద తప్పు. మేడం బాబు ఇంట్లో ఉన్నాడు, ఇంట్లో ఎవరు లేరు, బాబుని కూడా తీసుకురండి. ఏసీ హాల్సే ఉంటాయి, లేకుంటే ఫ్యాన్లు అన్నీ ఉంటాయి కదా, అవునా కదా? సో పిల్లల్ని తీసుకొని రండి. వారానికి ఒక్కసారే కదా మనం వచ్చేది. వచ్చినందుకు ఎంత నాలెడ్జ్ వస్తుంది మనకి? నా దగ్గర నాలెడ్జే లేదు, నాకు ఏదో ఒక సబ్జెక్ట్ ఇచ్చిండ్రు, నేను పిల్లల దగ్గర పోయి ఏం చెప్తాను? వణుకుతాను కదా, అవునా కదా?
సో అంతే, ఇక్కడ చదువు అవసరం లేదు. చాలా మంది ఏమనుకుంటారంటే, మేడం మీరైతే చదువుకున్నారు కదా, మీరు సక్సెస్ అవుతారు. మరి ఇక్కడ పూలు అమ్ముకునే వాళ్ళు కూడా సక్సెస్ అవుతున్నారు కదా, ఇళ్ళల్లో పని చేసుకునే ఆమె కూడా 48,000 తీసుకుంటుందని విన్నారు కదా, అంగన్వాడీలో వంట చేసే ఆమె కూడా 60,000 తీసుకుంటుందని విన్నారు కదా, మొక్క బుట్టలు అమ్ముకునే ఆమె కూడా ఎప్పాడి అటెండ్ అయింది. నేను వీడియో తీసినాను, వీడియో గురించి చెప్తా వినండి, అయిపోయింది అనుకుంటా టైం. సో ఇక్కడ ఏంటంటే, నేను ఎక్సైటెడ్ ఉంటేనే నా టీం ఎక్సైట్మెంట్ తోటి వర్క్ చేస్తుంది. ఇందాక శ్యామ్ సార్ అడిగారు, ఆర్ యూ ఎక్సైటెడ్? ఆర్ యూ ఎక్సైటెడ్? ఏంటి ఎక్సైట్మెంట్ అంటారు, మొమెంటం అంటున్నారు, ఐఎమ్ ఇన్ స్పీడ్ అంటున్నారు, ఐఎమ్ కోర్ అంటున్నారు, ఐఎమ్ 5% అంటున్నారు. అదేంటి అర్థం అనేది ఒకసారి తెలియని ఏమన్నా ఉంటే మీ అప్లైన్కి అడగండి, ఏమి అనుకోరు. ఓకేనా? మొమెంటం అంటే ఏంటి అసలు కొంతమందికి తెలియకుండొచ్చు, కొంతమందికి తెలిసి ఉండొచ్చు. ఎక్సైటెడ్ అంటే ఏంటంటే, నేను ఒక కార్ అన్వీలింగ్ దగ్గరికి వెళ్ళినాను, అక్కడ ఎక్సైట్మెంట్ ఎట్లా చూపించాలంటే, ఆ వచ్చినటువంటి కార్ నాదే, నెక్స్ట్ రాబోతున్నటువంటి కార్ నాదే అని ఎప్పుడైతే మీరు యూనివర్స్కి ఇస్తారో, ఎప్పుడైతే మీకు మీరు డిసైడ్ అవుతారో, అప్పుడు మీకు 6 నెలల్లో మీ ఇంటి ముందు కార్ అనేది వస్తుంది. నిజంగా చెప్తున్నాను, నేను చేసింది అదే. ప్రతి దగ్గర ఒక వీడియో తీస్తాను నేను వెళ్తే, అన్నం తినడం పక్కకు పెట్టి ఫస్ట్ వీడియోలే తీస్తాను నేను. అది ఎక్సైట్మెంట్ అంటే, అది మొమెంటం అంటే. నేను మొమెంటంలో ఉంటేనే నా టీం అనేది మొమెంటంలో ఉంటుంది. నేనే గుడ్ మార్నింగ్ అని అనుకోండి, నా టీం కూడా అంతే అంటది కదా. పిల్లలు ఎట్లా ఉంటారు, సేమ్ అంతే ఇక్కడ కూడా, అవునా కదా? సో అక్కడ మనకి ఏంటంటే టీచర్లు చెప్తారు, ఇక్కడ వచ్చేసి మన అప్లైన్స్ అండ్ లైన్ ఆఫ్ స్పాన్సర్స్ మీకు రోజు కూడా గైడెన్స్ అనేది ఓన్లీ విన్నింగ్ టీమ్ లో మాత్రమే ఉంటుంది. ఏదైనా ఇంకా డౌట్ ఉంది, నాకు తెలియలేదంటే మాత్రం అక్కడికక్కడ మీరు డౌట్స్ క్లియర్ చేసుకోండి. ఇందాక సార్ చెప్పారు కదా, అనుమానం, మొహమాటం, భయం, బద్ధకం, అది మన జీవితంలో ఉన్నంత వరకు మనం సక్సెస్ అనేది కాలేము. నేను డిసిజన్ తీసుకున్నాను సక్సెస్ కావాలని, 10 మంది రాలేదు, 11వ వ్యక్తి కోసం వెళ్ళండి, అవునా కదా? మీ అప్లైన్ లాంటి వాళ్ళు వస్తారు. 100 మందికి చెప్పిండ్రు, రాలేదు, 101వ వ్యక్తి కోసం మీరు ఆలోచించండి, అక్కడ మీకు ఎవరు వస్తారు? మీ సూపర్ అప్లైన్ లాంటి వాళ్ళు వస్తారు. అట్లా పైకి 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 పోతూ ఉంటే బిఎంసీఎం మెంబర్స్ కూడా వస్తారు, అవునా? ఎట్లా తెలుస్తుంది మనకి? వాళ్ళు ఏమైనా రాస్తారా, నేను కాబోయే బిఎంసీఎంని నన్ను జాయిన్ చేసుకొని ఉండదు కదా. మనం వెతుకుతూ వెతుకుతూ వెళ్ళినామనుకోండి, ఎక్కడో ఒక దగ్గర ఒక ఆనిముత్యం అనేది మనకు దొరుకుతుంది, ఒక వజ్రం అనేది మనకు దొరుకుతుంది. ఓకేనా లీడర్స్? నేను చేసింది అయితే ఇది, నేను చెప్పేది కూడా అంతే. అప్లైన్కి 100% సబ్మిషన్లో ఉండండి. రెస్పాన్సిబిలిటీ అనేది తీస్తుంది. మీటింగ్ ఉంది అని ఒక పోస్టర్ వచ్చిందంటే మళ్ళీ మీకు అప్లైనే కాల్ చేయాలంటే చాలా మంది ఉంటారు అప్లైన్ దగ్గర. ఒక లెగ్ మర్చిపోతే ఆ లెగ్ మొత్తం కూడా రాకుండా ఉంటుంది, అప్పుడు మీకే కదా నష్టం. నా టీం కూర్చోవాలి, అప్లైంది కాదు, బిజినెస్ డౌన్ లేదు కాదు అని ఎప్పుడైతే మీరు మొదలు పెడతారో 100% సక్సెస్ అవుతారు. థ్యాంక్ యూ సో మచ్ సార్.